అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు ప్రధాన కేంద్రంలోని స్థానిక ఎస్పీ కార్యాలయంలో నేడు ఎస్పీ అమిత్ బర్ధార్ ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈరోజు జిల్లా హెడ్ క్వార్టర్స్ పిఎస్ఆర్ జిల్లా హెడ్ క్వార్టర్స్ పాడేరులో గతంలో మాడ్ ఏరియా అబూజ్ మాడ్ ఏరియాలో పనిచేసిన వాళ్ళు కడతి హిడిమే అలియాస్ అంజు ఎంఐ డివిసిఎం ర్యాంక్లో పనిచేసిన మాడ్ ఏరియా కమిటీలో ఈ అమ్మాయితో సహా భీమా అలియాస్ మనీష్ అతను కూడా ఏసీఎం ర్యాంక్లో మాడ్ ఏరియాలో వర్క్ చేసేవాళ్ళు. ఈ ఆపరేషన్ కగార్లో జరుగుతున్నాయి. ఛత్తీస్గఢ్లో పోలీస్ తరపున సిఆర్పిఎఫ్ ఫోర్సెస్తో జరుగుతున్నాయి కూమింగ్ ఆపరేషన్స్. అదేవిధంగా అన్ని చోట్ల సిఆర్పిఎఫ్ క్యాంప్స్ వచ్చిన తర్వాత చాలామంది ఆల్రెడీ నవంబర్, డిసెంబర్ అండ్ జనవరి మంత్లో కూడా ఎక్కువ సరెండర్ అయిపోయారు. ఇప్పుడు ఈ ఇద్దరు కూడా మన దగ్గరికి వచ్చి సరెండర్ అవుతున్నాయి. దాంట్లో ఈ అంజు డిసిఎం ర్యాంక్ మావోయిస్ట్ కార్డర్లో పనిచేసిన ఈ అంజు 3 ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్స్లో అతను పార్టిసిపేట్ చేసిన. అదేవిధంగా మనీష్ కూడా ఒక ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్, ఇంపార్టెంట్ ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్స్లో పార్టిసిపేట్ చేసేవారు. వాళ్ళిద్దరూ వాళ్ళ యంగ్ ఏజ్లో మావోయిస్ట్ పార్టీలో వెళ్ళి వాళ్ళకి ఫోర్స్ఫుల్ ఇండక్షన్ జరిగినాయి అది చెప్తున్నాయి. అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు అక్కడి నుండి రాలేకపోయారు. ఇప్పుడు ఆ ఏరియాలో కొద్ది శాంతి భద్రత వచ్చిన తర్వాత వాళ్ళు పోలీస్ దగ్గరికి వచ్చి సరెండర్ చేస్తున్నారు. ముఖ్యమైన మన ఆంధ్రప్రదేశ్కి వచ్చిన కారణం, ఆంధ్రప్రదేశ్లో మన గవర్నమెంట్ తరఫున ఇస్తున్నాయి రీహాబిలిటేషన్ పాలసీ. అదేవిధంగా వాళ్ళకి స్కిల్ డెవలప్మెంట్ ఇనిషియేటివ్స్లో వాళ్ళకి ఇష్టమైన ఆపర్చునిటీస్ని ట్రైనింగ్ ఇచ్చిన దాంట్లో వాళ్ళకి బాగా నమ్మకం ఉన్నాయి. దీని కారణం వాళ్ళు మనకి వచ్చారు. అదేవిధంగా మావోయిస్ట్ పార్టీని వదిలేసేయడానికి కారణం మిగతా మావోయిస్ట్ ఇంతకుముందు మనం చెప్పిన అదే రీజన్ వాళ్ళు కూడా చెప్తున్నారు, దట్ ఎక్కువ డిస్క్రిమినేషన్ జరిగిన. అదేవిధంగా ఒక చిన్న పిల్లల్ని ఫోర్స్ఫుల్గా ఇండక్షన్ చేయడం జరుగుతుంది. సో ఈ ఫోర్స్ఫుల్ ఇండక్షన్ అదేవిధంగా ఈ డిస్క్రిమినేషన్ యాక్టివిటీస్ని చూసి వాళ్ళు మావోయిస్ట్ యాక్టివిటీస్ నుండి బయటికి రావడానికి చాలా ప్రయత్నం చేశారు. ఎప్పుడు కొద్ది శాంతి భద్రత వచ్చిన కాబట్టి వాళ్ళు బయటికి వచ్చి సరెండర్ చేయడం జరుగుతున్నాయి. సో ఇద్దరిని ఈరోజు మీడియా సమక్షంలో సరెండర్ చూపించి మన తరపున వాళ్ళకి ప్రభుత్వం తరపున ఏమైనా వచ్చిన రీహాబిలిటేషన్ డాక్యుమెంటేషన్స్ మనం ఏమైనా చేయాల్సి ఉన్నా ఈరోజు కంప్లీట్ చేసి వాళ్ళకి పూర్తిగా ఆశ్వాసన ఇస్తున్నాం. ఇంకా మీడియా బంధువులతో ఒక రిక్వెస్ట్ ఉన్నాయి, ఇంకా అడవి ప్రాంతంలో ఎక్కడైనా ఆంధ్రప్రదేశ్ కానీ, తెలంగాణ కానీ, ఛత్తీస్గఢ్ కానీ ఆర్ ఒడిశాలో ఎవరైనా సరెండర్ చేయడానికి వాళ్ళు ఇష్టం ఉంటే పోలీస్కి ఖచ్చితంగా వాళ్ళు అప్రోచ్ రావచ్చు. మనకి ఆల్రెడీ మిగతా స్టేట్ పోలీస్తో కూడా బాగా కోఆర్డినేషన్ ఉన్నాయి. వాళ్ళు మన దగ్గరికి వచ్చి వేరే పోలీస్ దగ్గర సరెండర్ చేయడానికి కూడా ఇష్టం ఉంది. అది కూడా దీంట్లో ఫెసిలిటేట్ చేస్తున్నాం. ధన్యవాదాలు. ఆపరేషన్ ర్యాంక్లో ముఖ్యమైన మనకి 5 lakhs వరకు రివార్డ్ ఉంటున్నాయి. అండ్ ఏసీఎం ర్యాంక్లో మ్యాక్సిమం 3 lakhs వరకు. వాళ్ళకి లిస్ట్ చెక్ చేస్తున్నాం. ఇద్దరి పైన ఎంత రివార్డ్ ఉన్నా అది చెక్ చేసి వాళ్ళకి వెపన్స్ సహా రాలేదు. ఎందుకంటే అబూజ్ మాడ్ నుండి బయటికి రావాలి. సో ఇప్పుడు ప్రజెంట్గా కూమింగ్ ఆపరేషన్స్లో భయం ఉంటున్నాయి కాబట్టి వాళ్ళు వెపన్స్ని అక్కడికి డ్రాప్ చేసి వచ్చారు. ఆపరేషన్కి ఇప్పుడు దాకా సమాచారం వచ్చిన ప్రకారంగా మనకి ఇంద్రావతి నేషనల్ పార్క్, అదేవిధంగా ఈ అబూజ్ మాడ్ ఏరియాలో ఇప్పుడు కూడా ఫార్మేషన్స్ ఉన్నాయి, కంపెనీ ఫార్మేషన్స్లో వాళ్ళు ఉంటాయి. అదేవిధంగా రీసెంట్ డెవలప్మెంట్స్లో తెలిసిన, మీడియాలో చదివిన దాంట్లో జార్ఖండ్ అండ్ ఒడిశా బార్డర్లో కూడా మూమెంట్ ఉంది. ఈ ఆంధ్రప్రదేశ్ నుండి మావోయిస్ట్ పార్టీలో పనిచేసే వాళ్ళు ఇప్పుడు 4 persons ఉంటున్నాయి. వాళ్ళు రావచ్చు బయటికి. ఇంకా ఈ 4 persons కూడా ఇంపార్టెంట్ ర్యాంక్స్లో సీసీఎం కానీ ఎస్జెడ్సీఎం ర్యాంక్లో పనిచేసేవారు. ఇంకా కింద స్థాయిలో ఏఎస్ఆర్ జిల్లా కానీ పోలవరం నుండి ప్రజెంట్ సమాచార ప్రకారంగా
పార్టీలో పని చేసే వాళ్ళు ఎవరు లేదు.